హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మరొక రోజండి మన యేసయ్య కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నామని, ఆయన మనతో మాట్లాడాలని, ఆయన వాక్యంతో మనల్ని ఆదరించాలని, మనతో సహవాసం చేయాలని మన ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. మనమే అప్పుడప్పుడు కరెక్ట్ అవుతున్నామేమో, కానీ దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం, సహవాసం చేయటంలో ఉన్నంత తృప్తి, అంత భాగ్యం, అంత దీవెన మరొకటి లేదు. పనుల మధ్యలో పడి ప్రభువుని మర్చిపోకండి. రండి ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీవు లేకుంటే మేము లేం కదా. నీవు సెలవులో మా కొరకు రక్తం చిందించుకుంటే ఈరోజు మాకు పాపక్షమాపణ లేదు కదా. మా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచి నీ ఉండు చోట మేము ఉండలాగా మమ్మల్ని సిద్ధపడమని లోకంలో ఉంచితే మేము ఈ లోకాన్నే చూచుకుంటున్నామయ్యా. పైనున్న వాటి మీద మనసు పెట్టుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, ఎంతసేపు ఈ లోకాన్నే చూసుకుంటున్నాం, ఈ లోకం కోసమే ఆశపడుతున్నాం, ఈ లోకంలోనే ఉండాలనుకుంటున్నాం. ఉంటామా? ఉంటాం కదండి. ఎంత మహానుభావుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత మంచివాడైనా, ఎంత చెడ్డోడైనా, ఎలాంటివాడైనా, ఎవరైనా, ఏ దేశంలో ఉన్నవారు ఎవరైనా అందరూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే. కొందరు ముందు, కొందరు వెనక. మన జీవితం ఈ లోకంలో అల్పమైంది, కానీ మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటంటే, మన ప్రభువు మనల్ని నిత్యము ఆయనతో ఉండే భాగ్యాన్ని చేకూర్చుట కొరకు తన రక్తాన్ని చిందించాడు. యేసు ప్రభువును ప్రేమించిన వారు, ఆయన రక్తములో కడగబడిన వారు, రక్షించబడ్డామని చెప్పుకునేవారు, వారు పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు, పెట్టకూడదు, పెట్టకుడి వాక్యం చదివిస్తుంది. అందుకని ఈ లోకంలో ఎన్నున్నా, ఎన్నెన్ని ఇచ్చినా, దేవుడు ఏమేమి ఉన్నా మనకి ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి. మీరు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నారా? ఈ లోకంలో మనుషులందరికంటే, వస్తువులన్నిటికంటే, డబ్బు కంటే, పదవి కంటే, ప్రఖ్యాత కంటే నా జీవితంలో ప్రభువే నాకు ఇష్టం అని మీరు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పగలరా? నిజంగా ప్రభువును ప్రేమిస్తే ప్రభు కొరకు మన సమస్తాన్ని అప్పగించుకుంటాం. బైబిల్లో అబ్రహాము ప్రభువును ప్రేమించి ప్రభువు చెప్పిన పిలుపును విని ప్రభువు రమ్మన్న చోటికి బయలుదేరాడు. నీకు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు ఎన్నో సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. ఇంచుమించు 25 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత దేవుడు చక్కటి కుమారుడు ఇచ్చాడు. నవ్వు కలుగు చేశాడు. ముసలోళ్ళకు పెళ్ళోడు ఏంటని వాళ్ళు సంతోషంతో ఆ బిడ్డకి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఎట్లుంటుందో ఆలోచించండి. మామూలుగానే మన బిడ్డలంటే మనకి ఎంతో ఇష్టం. వాళ్ళని ఎత్తుకోవటం, ఆడించటం, వాళ్ళతో ఉండటం మనకి ఎంతో ఇష్టపడతాం. లేక లేక పుట్టినటువంటి బిడ్డ, వాగ్దానంతో పుట్టినటువంటి ఆ బిడ్డ విషయంలో వాళ్ళు ఎంత ప్రేమించుంటారంటారు. ఒకే బిడ్డ కాబట్టి ఆ బిడ్డ మీద పూర్తిగా మా ప్రాణాలన్నీ పెట్టుకున్నాం అంటుంటారు చూడండి. సో అబ్రహాము ఇస్సాకును తన వారసుడు వచ్చాడు, వాగ్దాన పుత్రుడు వచ్చాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. అటువంటి సమయంలో అబ్రహామును దేవుడు పరిశోధించాడట. ఒక్కసారి 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని వచ్చి మరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతముల మీద ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అబ్రహామా అంటే చిత్తం ప్రభువా అంటున్నాడు. మనం చాలాసార్లు ప్రభు పిలుపుని వెళ్ళలేకపోతున్నామండి. అంతగా మనం ఈ లోకంలో లీనమైపోతున్నాం. పనుల్లో పడిపోయాం, శబ్దాల మధ్య పడిపోయాం. వంటగదిలో మిక్సీ శబ్దాలు, బైక్ ఎక్కితే రోడ్ల మీద శబ్దాలు, కాలుష్యం అంటే ఎక్కడ చూసినా మన చెవి 70 డెసిబెల్ సౌండే తీసుకోగలదు. కానీ ప్రస్తుతం ఉత్పత్తి అయ్యేటువంటి సౌండ్ 120 అలా దాటిపోతుంది. అందుకే హెడేక్స్, మరి బ్రెయిన్ సంబంధమైన ఒత్తిడులు, బీపీలు పెరిగిపోతున్నాయి కదండి. ఈ శబ్దాల మధ్యలో మనం దేవుని మెల్లని స్వరాన్ని వినలేకపోతున్నాం. మాట్లాడతాడండి ప్రభు, ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు
మన కడులు ఇచ్చిన వాడు కానకుండా, మనకు చెవులు ఇచ్చిన వాడు వినకుండా, మనం సృష్టించిన సృష్టికర్త మనల్ని మర్చిపోతాడా? ఒకరోజు అబ్రహామును పిలిచి ఏమన్నా, నీకు ఒక్కగానొక్కడైన నీవు ప్రేమించేటువంటి ఇస్సాకును నాకు మొరియా పర్వతం మీద బలిమ్మన్నాడండి. నాకు ఇచ్చేయమన్నాడండి. ఒక విషయం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఎంత బాధగా ఉంటుంది కదా. బలిచ్చేయమంటున్నాడు. మరి ముఖ్యంగా నీకొక్కగానొక్కడైన కుమారుని బలిమ్మంటే మనమైతేనా ఈ మాత్రం దానికి నా కుమారుని ఎవరిమ్మన్నాను? నేను ఇవ్వను, ఏం చేస్తావు చేసుకో, నేను ఎక్కడికన్నా పారిపోతా, నేను దాక్కుంటా, నా బిడ్డను దాచిపెడతా, నీకేం కావాలని ఇస్తా, నా డబ్బంతా ఇచ్చేస్తా, నా ఆస్తంతా ఇచ్చేస్తా, కానీ నా బిడ్డను ఇవ్వనంటాం. కానీ అబ్రహాము ఈ లోకాన్ని ప్రేమించలా, లోకములో ఉన్న తన కుమారుని ప్రేమించలా, తన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును ప్రేమించాడు. తనను సృష్టించిన సృష్టికర్తను ప్రేమించాడు. తనను పిలిచిన వాడు నమ్మదగిన వాడని గుర్తించాడు. మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఉదయకాల సమయంలో మీకు ఎక్కువ ఏదంటే ఇష్టం చెప్పండి. నాకు చెప్పినా వినపడదులేండి, మీరు లైవ్ చాట్లు టైప్ చేయండి, అది మిమ్మల్ని మీరు చెప్పుకోండి. ఎక్కువ ఏదంటే ఇష్టం ఏంటంటే కాఫీయా? ఆ కాఫీ నా కొరకు మానేయి అని అంటే మాంతవా? బంగారమా? ఆ బంగారం నాకు ఇచ్చేయి అంటే ఇవ్వగలవా? ఏంటండి ఎక్కువ నీకు ఇష్టం ఏంటి? ఆ సెల్ ఫోనా? ఆ సెల్ ఫోన్ ముట్టుకోవద్దు అంటే మాంతవా? దాన్ని బట్టే నువ్వు ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నావో, సెల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో, డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావో, సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో అర్థమైపోతుంది. మన విశ్వాస పరీక్షలు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఈ రోజు ప్రభు పరిశోధనగా అన్నాడు, నీకొక్కగానొక్కడైన కుమారుణ్ణి ఆప్షన్ అవ్వలేదు. ఇంకా ఇది కానీ అది కానీ చేయమనలేదు, నేను చెప్పింది చెయ్యి అన్నాడు అంతే. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చెప్పింది చేయటం నేర్చుకోవాలని. ఇది కాదు ప్రభు అది చేస్తా, అది కాదు ప్రభు ఇది చేస్తా అన్నట్టుగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి వాదన పెట్టుకుంటుంటాం. ఆయనకంటే గొప్పోళ్ళం అన్నట్టుగా ఆయనకి వివరించడానికి ప్రయత్నిస్తుంటాం. ప్రభు ఏది చేసినా అది ఉత్తమమైంది అండి. ఎందుకు అడుగుతున్నాడు ఇలాగా? నా కుమారుడిని ఇచ్చినట్టు ఇచ్చి నా కుమారుడిని బలిమ్మంటున్నాడే అనే పెద్ద సందేహం వచ్చింది. కానీ ఆ సందేహం కంటే దేవుని మీద ఉన్న విశ్వాసం అబ్రహాముకు గొప్పది కనుక తను దేవుడు కోరినట్లుగా తన కుమారుని వెంట పెట్టుకొని మొరియా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి, బలి మీద తన చేతులతో తన కుమారుని చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తెత్తాడు అన్నది బైబిల్లో. దేవుడు అడిగిన దాన్ని ఇచ్చేస్తాను ప్రభు, నీకంటే నాకు ఎక్కువ కాదు, నా కుమారుడు నీకంటే ఎక్కువ కాదు, నా ఆస్తి నీకంటే ఎక్కువ కాదు, నా బంగారం నీకంటే ఎక్కువ కాదు, నా జీవితంలో మొదటి స్థానం నువ్వే అని రోజు చెప్పగలరా? విశ్వాసి అన్న ప్రతి ఒక్కడు చెప్పవలసిన మాట అండి. యేసుక్రీస్తుని మనం పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలంటే ఆయన స్థానం మరొకరు లేదండి. ఆయన తర్వాతే ఎవరైనా, ఆయన తర్వాతే మన తల్లిదండ్రులు, తర్వాతే మన భార్య లేక భర్త. ప్రభువుకు ముఖ్యమైన స్థానం ఇస్తే మన జీవితం అంతా చక్కగా ఉంటుందండి. ఎక్కువ ఏది ప్రేమిస్తున్నావు దాన్ని ప్రభు ఇమ్మంటున్నాడు ఈరోజు. నాకంటే ఎక్కువ నీ భార్యను ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువ నీ భర్తను ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువ నీ ఉద్యోగాన్ని ప్రేమించొద్దు, నాకంటే ఎక్కువ ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఈ లోకము నువ్వు ప్రేమిస్తే నీ దేవుని ప్రేమ నీలో ఉండదు, దేవుని కార్యాలు నీ ద్వారా జరగవు. నీకు ఒక్కగానైనా ఒక్కడైన కుమారుడు నాకు ఇమ్మంటే అబ్రహాము సిద్ధపడిపోయాడండి. కత్తెత్తినప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 12వ వచనంలో 22వ అధ్యాయం ఆదికాండం 22:12. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యటకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచుంది. నీకొక్కడైనా ఒక కుమారుణ్ణి, నువ్వు ఇంతగా ప్రేమించుకున్న కుమారుణ్ణి, నీ ముద్దు బిడ్డను, నీ ఏకైక కుమారుణ్ణి నా కొరకు చేయడానికి సిద్ధపడ్డావు. నువ్వు నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావు, నాకే ప్రాముఖ్యత ఇస్తున్నావు, నేను ఇచ్చిన వాటి అందు కాదు, నాయందే నీ విశ్వాసం ఉంది అని
చెప్పగలడా ప్రభు? అబ్రహాముతో చెప్పగలిగాడు. నువ్వు ఇంకా ఆఫ్ చేయి, తెలిసిపోయింది. నువ్వు ఇంకా కత్తితో బలి అర్పించక్కర్లేదు. నీ మనసులో ఎప్పుడు నిర్ణయించుకున్నావో నీవు అన్నది ఆయన అంగీకరించేశాడండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు మనసులో ఒక తీర్మానం చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోండి. మనసులో ఒక తీర్మానం చేస్తున్నప్పుడు ప్రభు దానికి జవాబిస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. అబ్రహామును దేవుడు శోధించినప్పుడు అబ్రహాము దేవునినే ప్రేమించాడు. ఆయన ఇచ్చిన బిడ్డను కాదు, ఆయన ఇచ్చిన హోదాను కాదు, ఆయన ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని కాదు. ఇవాళ మనలో అనేకులు భక్తిహీనులైపోవడానికి కారణం లాక్డౌన్ టైంలో ఉన్న ఆసక్తి మీకు ఇప్పుడు ఉందా? అంత ప్రార్థనా జీవితం ఇప్పుడు ఉందా? అంతగా మీరు భయభక్తులతో దేవుడి యందు విశ్వాసంతో ఇప్పుడు జీవిస్తున్నారా? ఎందుకు? కారణం ఏంటి? ఇప్పుడు లోకం, అప్పుడు ఏమీ లేదు, ఆహారం లేదు, ఉద్యోగాలు లేవు, డబ్బులు లేవు, బయటకు వెళ్ళటానికి లేదు. కాబట్టి భక్తి వచ్చింది. ఆ భక్తిలో ప్రభువును వేడుకున్నాం. ఎంతమంది చెప్తున్నారు సాక్ష్యం ఎక్కడికి వెళ్ళినా? లాక్డౌన్ లేవులో మేము ప్రారంభించిన ప్రార్థనా జీవితం వల్ల, మేము చేస్తున్న ప్రార్థనల వల్ల మేము రక్షించబడ్డాము. మేము విశ్వాసం నేర్చుకుంటున్నాం, మా కుటుంబాన్ని చక్కబెట్టుకుంటున్నాం. అవును, ఇప్పుడు ఆశీర్వదించబడ్డాం. దేవుని వాక్యం వినేవారు ఆశీర్వదించబడతారు. వాక్యానుసారంగా జీవించేవారు వర్ధిల్లుతారు. వారు శారీరరీతిగా వర్ధిల్లుతారు, వారు కొంచెం ఆరోగ్యం ఉంటుంది, వారు కుటుంబంగా వర్ధిల్లుతారు, వారు పిల్ల పాపలతో వర్ధిల్లుతారు, వారు ఆర్థికంగా వర్ధిల్లుతారు. వారి పంటలు, పాడులు, ఉద్యోగాలు లేక వారి వృత్తిలో డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. అతడు చేయనంతా సఫలమవుతుందన్న మాట నెరవేరుతుంది. ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు మనం అత్యధికంగా దీవించబడతాం, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాం, ఎన్నో విషయాల్లో ఆరితేరుతాం. మరి అన్నీ వచ్చిన తర్వాత వాటిని చూసుకుంటూ ప్రభువును నిర్లక్ష్య పెడితే ఎంత విచారం అండి. నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నేను ఇచ్చిన వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు నేను సమాధానం చెప్తాను, దేవునికే చెప్పుకోండి, నాకు అక్కర్లా. దేవుడు ఇచ్చిన వాటిని ప్రేమిస్తున్నావా, దేవునిని ప్రేమిస్తున్నావా? దేవునిని ప్రేమించండి, దేవుడు చెప్పింది చెయ్యండి, నష్టపోరు. అర్థం కాకపోయినా చెయ్యండి, నష్టపోరు. అబ్రహాముకు అర్థమైందా కుమారుని ఎందుకు అడుగుతున్నాడని? అర్థం కాలేదు. కానీ దేవుడు నాకు మేలే కానీ కీడు చేయడం నమ్మాడు. దేవుడికి నిశ్చయించుకున్నాడు, బలిపీఠం మీద పెట్టాడు, కత్తి ఎత్తాడు. కానీ నువ్వు అతనికి హాని చేయకు, నేను గుర్తిస్తున్నాను నువ్వు నాకు భయపడేవాడివని, నీవు నన్ను ప్రేమించేవాడివని, నాకు భయపడేవాడివని, నా మాట విని వణికేవాడివని నేను నిన్ను గుర్తిస్తున్నాను. కాబట్టి అదిగో అక్కడ పొటేలు ఉంది, ఆ పొటేలును బలి అని చెప్పినప్పుడు అబ్రహాము ఎంతగా ఆనందించాడు. మేము ఆరాధించి తిరిగి వస్తాము అని చెప్పొచ్చాడు. పనోళ్ళ కింద వస్తాము అని చెప్పాడు ముందే విశ్వాసంతో. ఆ రీతిగానే దేవుడికి ఇచ్చింది పోదు. దేవుడికి ఒకటిస్తే తిరిగి 4 గంటలు పొందుతాం. దేవుని నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోం. ప్రభు నందు ప్రయాసం అంది వృధా కాదు. ప్రభు కొరకు పడిన నిందలు, అపనిందలు మనకి కనకాభిషేకంగా ఉంటుంది. మన దేశంలో చెప్పినట్టుగా ఆ శాపాలు, ఆ లోకస్తుల మాటలు, అన్యాయపు మాటలు మన మీద పడుతున్నప్పుడు మనం ప్రభువును బట్టి నోరు మూసుకోగలిగితే, మౌనంగా ఉండగలిగితే, అట్టి వారి కొరకు ప్రార్థించగలిగితే మనం అద్భుతాలు చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని కంటే ఇది ఎక్కువ ప్రేమించగలది. తిండి కానీ, నిద్ర కానీ, వస్తువులు కానీ, బిడ్డలు కానీ, ఏంటండి మరి ఏది కూడా దేవుని ప్రభు స్థానంలో ఉంచకండి. ప్రభు మన జీవితానికి నాయకుడు, ప్రభు ఆయన మన జీవితంలో రాజుగా ప్రతిష్ఠించుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఎన్నోసార్లు ఆయన నీవు ఇచ్చినవి పొందుకొని నిన్ను మర్చిపోతున్నావయ్యా. నిన్ను అడిగి పొందుకున్న వాటితో తృప్తిపడి మరలా నీకు మొరపెట్టలేని స్థితిలో దిగజారిపోతున్నామయ్యా. అడుగుడీ ఇవ్వడు నన్న మాట ప్రకారం ఇవాళ మేమేమై ఉన్నామో అవి నీ కృప వల్లనే అని గుర్తించి ఎన్నో ఇచ్చిన దేవ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దయచేయి. నీవిచ్చినవన్నీ నీ కొరకు, నీ రాజ్యం కొరకు వాడడానికి సహాయించి
ఉదయకాలం ఎవరైతే నువ్వు నీ మాట ద్వారా ముట్టబడుతున్నారో, ఎవరితో ఏ పాయింట్ నువ్వు మాట్లాడుతున్నావో అది వారి అంతరంగంలో పరిశుద్ధాత్మని కార్యాన్ని జరిగించు. ఈ రోజంతట్లో నిన్ను మహింపరుటకు మాకు అందరికీ నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సంతుల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. తప్పక మీకు ప్రభు జవాబిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుగురు ప్రతి దూరంలో బలి కలుసుకుందాం. అంతకు మహాకృప మీకు తోడైన కాక.